హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు కర్డ్ రైస్ తయారు చేసే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. ఈరోజు కర్డ్ రైస్ తయారు చేస్తాను. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ బాగా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ బాగా కడిగి బాగా క్లీన్ చేస్తాను, కడిగేసాను. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనూ కొంచెం పాలు, కలర్ బాగా మనకు కనబడతాయి ఈ రైస్లోకి. కుక్కర్లోన బాగా ముద్దగా అయిపోయినంత వరకు మనము ఇది కుక్కర్లో పెట్టాము. ఇది బాగా మూతేస్తాం. రైస్ బాగా ఉడుకున్నాక వేరే బౌల్లోకి తీసుకొను. చూడండి, దీంతో బాగా స్మాష్ చేసుకోవాలి. రైస్ని బాగా కలుపుకోవాలి. 2 గ్లాసులు రైస్ తీసుకొని కుక్కర్లో ఉడకపెట్టాను కదా కర్డ్ రైస్కి. చూడండి ఎంత బాగా అంటే అంత బాగా రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం తరుగు, కొంచెం పచ్చిమిర్చి తరుగు, కొంచెం రుచికి సరిపడగా సాల్ట్, ఇది క్రీమ్, ఇది మిల్క్ క్రీమ్. ఇది ఒక 5 స్పూన్లు అంత తీసుకున్నాను క్రీమ్. ఇది ఫ్రెష్గా తీసుకున్న పెరుగు. ఇది పులుపు పెరుగు కాదు. ఒక కప్పు పెరుగు వేసాను. కొంచెం క్యారెట్ తురుము. బాగా కలుపుకొని ఇవన్నీ క్రీము, పెరుగు, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం మొత్తం అన్నీ కలిపేసి ఇప్పుడు పోపు వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసాను పోపు పెట్టుకోవడానికి. ఆయిల్ యూస్ చేయట్లేదు. కొంచెం జీడిపప్పు, జీడిపప్పు వేగిపోయింది, తీస్తాను. దాంట్లో కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, ఇందులోకి పోపు వేసేస్తాను. చూసారా కర్డ్ రైస్ అంత బాగా రెడీ అయిందో. చూడండి కర్డ్ రైస్ ఎంత బాగా రెడీ అయింది. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.